ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు ఏ నెలలోనైనా సరే 7, 16, 25 తేదీలలో పుట్టారా? అయితే ఈ వీడియో మీకోసమే. న్యూమరాలజీలో నెంబర్ 7 అనేది చాలా మిస్టీరియస్ మరియు పవర్ఫుల్ నెంబర్. వీరికుండే సిక్స్త్ సెన్స్ మరియు వీరు ఆలోచించే విధానము మామూలు మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈరోజు మనం నెంబర్ 7 సిరీస్లో పుట్టిన వారి యొక్క క్యారెక్టర్, కెరీర్ అండ్ లవ్ లైఫ్ అండ్ మరియు వారి యొక్క సక్సెస్ సీక్రెట్స్ గురించి ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ 7 నెంబర్కి అధిపతి వచ్చేసి కేతువు. ఈ కేతు అంటేనే జ్ఞానం, వైరాగ్యం మరియు మోక్షం. అందుకే ఈ నెంబర్లో పుట్టిన వారు ఎప్పుడు నిజం తెలుసుకోవాలనే తపనతో ఉంటారు. పైకి చాలా సైలెంట్గా కనిపించిన వీరి బుర్రలో ఎప్పుడు ఒక పెద్ద క్యాల్కులేషన్ లేదా రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళది రీసెర్చ్ మైండ్ సెట్ అన్నట్టు. వీరిలోని పాజిటివ్ లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. వీరికి ఏదైనా సరే జరగబోయే ముందు ఒక ముందస్తు ఊహ, గట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎదుటివారు అబద్ధం చెబితే ఇట్టే పసిగట్టేస్తారు. డీప్ థింకర్స్ అంటే రీసెర్చర్స్ వీరు దేన్ని గుడ్డిగా నమ్మరు. ప్రతి విషయం వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనేది వీళ్ళు విశ్లేషణ చేస్తారు. అంతా కూడా నాలెడ్జ్ సీకర్స్. వీరికి జీవితాంతం కూడా విద్యార్థులే. కొత్త విషయాలు నేర్చుకోవడము, పుస్తకాలు చదవడము వీరికి చాలా ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త విషయాలు కనుగొనడము, అలాగే స్పిరిచువల్ కనెక్షన్, ఆధ్యాత్మిక విషయాలు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు లాంటి అకల్ట్ సైన్సెస్ అన్నీ కూడా వీరికి ప్రత్యేకమైన ఆసక్తి, అదేవిధంగా పట్టు అనేది వీళ్ళకు 100% ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు వీక్నెస్ కూడా ఏ విషయాలలో ఉంటుందంటే, ఓవరాల్‌గా వీళ్ళకు ఓవర్ థింక్ అనేది చాలా పెద్ద ఇబ్బందికరమైన విషయం. ఒక చిన్న విషయాన్ని కూడా పదే పదే ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటారు. దీనివల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి అనేది వస్తుంది. స్ట్రెస్ అనేది వస్తుంది, ఎక్కువ స్ట్రెస్. సో అదేవిధంగా వీళ్ళకు చాలామంది కూడా ఇంట్రోవర్ట్స్ గానీ, మిస్‌అండర్‌స్టూడ్ అంటే వీరు తమ మనసులో మాటను, ఫీలింగ్స్‌ని అందరితోని ఈజీగా పంచుకోలేరు. కొంచెం రిజర్వ్‌గా ఉంటారు. దీనివల్ల ఎదుటి వారికి కూడా వీరికి ఈగో ఎక్కువ అని చెప్పేసి అపార్థం చేసుకుంటుంటారు. వాస్తవానికి వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈగో అనే ఫీలింగ్ అనేది అవతల వాళ్ళు గుర్తిస్తారు. అదేవిధంగా వీళ్ళకి మూడ్ స్వింగ్స్. వీళ్ళు ఎట్లా అంటే ఒక క్షణం చాలా సంతోషంగా ఉంటారు. మరుసటి క్షణం ఒంటరిగా ఉండాలనే ఫీలింగ్ వస్తది. సో మూడ్ స్వింగ్స్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కెరీర్ అండ్ వెల్త్ గురించి చూసుకుంటే గనక నెంబర్ 7 వారికి రొటీన్‌గా 9 గంటలకెళ్ళి 5 గంటలకు జాబ్స్ చేయాలని పెద్దగా నచ్చవు. వీరికి ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి. వీళ్ళకు చాలా బెస్ట్ ఫీల్డ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది వీళ్ళకు చాలా మంచి ఫీల్డ్ ఇది. అదేవిధంగా ఆస్ట్రాలజీ గానీ, న్యూమరాలజీ గానీ, కన్సల్టెంట్స్ గానీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ గానీ, డేటా అనలిస్ట్ గానీ, ప్రొఫెసర్స్ గానీ, రైటర్స్ గానీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గానీ వీరికి అద్భుతంగా సెట్ అవుతాయి. అదేవిధంగా వీళ్ళకు ఫినాన్స్ పొజిషన్ ఏ విధంగా ఉంటుందనేది అంటే, వీరికి డబ్బు మీద విపరీతమైన ఆశ ఉండదు. కానీ వీరి నాలెడ్జ్ వల్ల డబ్బు వాటంతట అవే వస్తాయి. కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు. కాబట్టి పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో డాక్యుమెంట్స్ సరిచూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి రిలేషన్‌షిప్స్, మ్యారేజ్ అంటే ప్రేమ పెళ్లి ఏ విధంగా ఉంటుందంటే, సో వీళ్ళకు లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్. సో 7 నెంబర్‌కి ఈ విషయానికొస్తే గనక ఈ 7 నెంబర్ వారికి కొంచెం కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ పార్ట్నర్ నుండి పర్ఫెక్షన్ ఆశిస్తారు. పైగా వీరు సైలెంట్ నేచర్ వల్ల పార్ట్నర్‌తో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీరు అర్థం చేసుకునే పార్ట్నర్ దొరికితే గనక వీరికంటే లాయల్‌గా ఉండేవారు ఇంకెవరు ఉండరు. నెంబర్ 1 గాని, 2 గాని, 4 గాని లేదా 6వ తేదీలో పుట్టిన వారితో వీరికి మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు 7 నెంబర్‌కి రెండో నెంబర్ అనేది చంద్రుడు కొద్దిగా మ్యాచింగ్ ఉంటుంది. అదేవిధంగా 7 నెంబర్, 4 నెంబర్ రాహుకేతులు. ఇక్కడ 7 అంటే కేతు, 4 అంటే రాహు. సో రాహు అనేది కూడా మ్యాచింగ్ బాగుంటుంది. అదేవిధంగా 6 ఎందుకంటే వీళ్ళకు 7 నెంబర్ వాళ్ళకు భోగాలు తక్కువ కాబట్టి 6 అనే వైబ్రేషన్‌తో వాళ్ళకు లైఫ్ పార్ట్నర్ వస్తే చాలా భోగాలు, మంచి సంపద అనేది వీళ్ళకుంటుంది. లక్కీ ఎలిమెంట్స్ అదృష్ట అంశాలు వీళ్ళ గురించి చూస్తే గనక, పరిహారాలు కూడా చూస్తే గనక, వీరు లైఫ్‌లో ఇంకా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి. లక్కీ కలర్స్ లేత ఆకుపచ్చ కలర్ గాని, తెలుపు కలర్ గాని, లేత పసుపు కలర్ గాని, ముదురు రంగులు గాని, ముఖ్యంగా నలుపు అవాయిడ్ చేయడం మంచిది. అదేవిధంగా లక్కీ డేస్ వచ్చేసి సోమవారము, బుధవారము, గురువారం. అదేవిధంగా రెమెడీస్ పరిహారాలు చూసుకుంటే గనక వీధి కుక్కలకు బిస్కెట్స్ లేదా ఆహారం పెట్టడం వల్ల కేతువు చాలా మంచి పరిహారము. మెడిటేషన్, ధ్యానం చేయడం వల్ల వీరి యొక్క ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వీలైనంత వరకు కూడా ఎవరితోనూ కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. మీ ఎనర్జీ పాజిటివ్ విషయాలపై ఫోకస్ ఎక్కువ చేయండి. ఓవరాల్ గా ఈ యొక్క 7వ సిరీస్ లో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. ప్రత్యేకంగా 7వ నెంబరు, 16వ నెంబరు, 25వ నెంబర్లో పుట్టి ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా చూద్దాం. సో 7వ తేదీన పుట్టిన వారిలో ఉండే ఒక 3 అద్భుతమైన దాగి ఉన్న లక్షణాల గురించి ఇన్‌డెప్త్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసాక వారిపై ఖచ్చితంగా గౌరవం అనేది పెరుగుతుంది. ఎందుకంటే 7వ తేదీన పుట్టిన వారిని దూరం నుంచి చూస్తే
చాలా సైలెంట్గా రిజర్వ్గా కనిపిస్తారు. అదేవిధంగా సముద్రం పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో లోపట అంత లోతుగా ఉంటుంది కదా, వీరు కూడా అంతే. వీరికి అనవసరమైన ఆవేశము, కోపం రావు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే మిగతా వారిలాగా పానిక్ అవ్వరు వీళ్ళు. చాలా కూల్‌గా, లాజికల్‌గా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వీరి మనసులో ఏం జరుగుతుందో ఎదుటివారు అంత ఈజీగా పసిగట్టలేరు. వీరి ఈ శాంత స్వభావమే కష్ట సమయాల్లో వీరిని ఒక అద్భుతమైన లీడర్‌లాగా నిలబెడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన మనసున్న సైలెంట్ వారియర్స్ వీరు. ఇది ఈ డేట్ పుట్టిన వాళ్ళు ఇంకొక పాయింట్ ఏందంటే నమ్మదగిన వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే రెండో అత్యుత్తమ లక్షణం వచ్చేసి నమ్మకానికి మారుపేరు వీళ్ళు. ఈ రోజుల్లో గుడ్డిగా ఎవరిని నమ్మడం కూడా చాలా కష్టమే. కానీ 7వ తేదీ పుట్టినవారు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని నమ్మేయొచ్చు. వీరు మీకొక సీక్రెట్ చెప్తే అది వాళ్ళ గుండెల్లోనే ఉండిపోతుంది తప్ప మూడో వ్యక్తికి ఎట్టి పరిస్థితిలోనూ తెలియదు. ఒక సేఫ్ వాల్ట్ లాగా వీళ్ళుంటారు. స్నేహంలో గాని, ప్రేమలో గాని, పెళ్లిలో గాని వీరు చాలా లాయల్‌గా ఉంటారు. ఎదుటి వారిని మోసం చేయడము, వెన్నుపోటు పొడవడము వీరికి అస్సలు చేత కాదు. తనను నమ్మిన వారి కోసం ఏ స్థాయికైనా వెళ్లి వీరు సహాయం చేస్తారు. ఎవరినైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వీరు సైలెంట్‌గా చేసే హెల్ప్‌కి వెలకట్టలేం. మీ లైఫ్‌లో 7వ తేదీన పుట్టిన స్నేహితులు లేదా పార్ట్నర్ ఉంటే గనక ఖచ్చితంగా వారిని ఎప్పటికి కూడా దూరం చేసుకోకండి. అదేవిధంగా మూడో పాయింట్ చూస్తే గనక పనిలో నిజాయితీ, అల్టిమేట్ హానెస్టీ. ఎందుకంటే వీళ్ళకు వర్క్‌లో డెడికేషన్ బాగుంటుంది. వృత్తి పట్ల అపారమైన నిజాయితీ ఉంటుంది. చాలా మంది ఆఫీస్‌లో పాలిటిక్స్ చేస్తూ షార్ట్ కట్స్‌లో పైకెదగాలని చూస్తారు. కానీ 7వ తేదీ పుట్టినవారు అలా కాదు. వీరికి పని పట్ల ఉన్న డెడికేషన్ అలాంటిది. వీరు చేస్తున్న పనిలో పర్ఫెక్షన్ కోసం ప్రాణం పెడతారు. బాస్ ఉన్నా లేకపోయినా, ఎవరైనా చూస్తున్నా చూడకపోయినా తమ వర్క్‌ని 100% నిజాయితీగా కంప్లీట్ చేస్తారు. వీరికి డబ్బు కంటే తాము చేస్తున్న పని ఇచ్చే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడకుండా వచ్చే ఏది కూడా వీరికి వద్దనుకుంటారు. ఈ నిజాయితీ వల్లే ఏ రంగంలో ఉన్నా కూడా వీరు ఒక చెరగని ముద్ర వేసుకుంటారు. అదేవిధంగా 7 సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ మరియు మిస్టరీస్ అయిన 16వ తేదీన పుట్టిన వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. 16 అనేది ఇక్కడ ఒకటొచ్చేసి రవి ప్లస్ శుక్ర. రవి, శుక్రులతో ఏర్పడిన కేతువు గురించి. సంఖ్యాశాస్త్రంలో 1 అనేది సూర్యుడికి, 6 అనేది శుక్రుడికి సంకేతం. ఈ 2 కలిస్తే వచ్చేది కేతు. సో, అంటే సూర్యుడి పవరు, శుక్రుడి యొక్క ఆకర్షణ, కేతువు జ్ఞానం ఈ 3 16వ తేదీన పుట్టిన వారిలో ఉంటాయి. వీరి లైఫ్ ఎలా ఉంటుందో, వీరిలో ఉండే ఆ 4 హిడెన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు ఇన్ డెప్త్‌గా విశ్లేషిద్దాం. సో, ఫస్ట్ వన్, ఫినిక్స్ పక్షి లాంటి మానసిక బలము, మెంటల్లీ అన్‌బ్రేకబుల్. మొదటి పాయింట్, మానసికంగా వీరు ఉక్కు లాంటి వారు. 16వ తేదీన పుట్టినవారు, వారి జీవితం ఎప్పుడు కూడా ఒకేలా సాఫీగా సాగదు. వీరి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తారు. ఎదుటివారి వల్ల మోసపోవడం లేదా సడన్‌గా కెరీర్‌లో కష్టాలు రావడం వీరికి సహజం. కానీ వీరిలో ఉన్న అత్యంత గొప్ప లక్షణం ఏంటంటే బౌన్స్ బ్యాక్. వెంటనే వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వడము. అదేవిధంగా అగ్నిలో కాలిపోయిన మళ్ళీ బూడిదలోంచి వచ్చే ప్రాణం పోసుకొని పైకి లేసే ఫినిక్స్ పక్షిలాగా వీరు ఎన్ని కష్టాలొచ్చినా కూడా, ఎంత కింద పడినా కూడా అంతే వేగంగా పైకెదుగుతారు. వీరి గుండె నిబ్బరము, మానసిక దృఢత్వం ముందు ఎలాంటి సమస్య అయినా సరే తలవంచాల్సిందే. సో, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేసి లాజిక్ వర్సెస్ ఇన్‌ట్యూషన్. లాజిక్‌కి, సిక్స్త్ సెన్స్‌కి మధ్య నిరంతర యుద్ధం అన్నట్టు. వీరి బుర్రలో ఎప్పుడు కూడా ఒక గందరగోళం, కన్‌ఫ్యూజన్ నడుస్తూ ఉంటుంది. ఒకవైపు కేతు వీరికి అద్భుతమైన ఇన్‌ట్యూషన్ ఇచ్చినా కూడా ముందస్తు ఊహ. అదే గాని ముందస్తు ఊహ ఇస్తాడు గానీ, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది వీరి మనసులో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఇంకోవైపు సూర్యుడు, ఒకటో నెంబర్ ఉంది గదా, సూర్యుడు వల్ల వీరికి ప్రతి దాంట్లో లాజిక్ ప్రూఫ్ కావాలి. నా మనసు ఇది కరెక్ట్ అని చెబుతుంది. కానీ దానికి లాజిక్ ఏంటి అనే ఆధారాలనేది వీళ్ళకి కావాలి. అందుకే వీళ్ళకి వీళ్ళే ఓవర్ థింక్ చేసుకొని కన్‌ఫ్యూజన్ అనేది అవుతుంటారు. ఈ కన్‌ఫ్యూజన్ వల్లే కొన్నిసార్లు మంచి అవకాశాలు కోల్పోవడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ చేయడం జరుగుతుంది. మనసు మాట వినాలా? బుర్ర మాట వినాలా? అనేది వీరిది అతిపెద్ద ఫైట్ మనసులో. అదేవిధంగా మూడోది చూస్తే వీళ్ళ గురించి ధ్యానము, అకల్ట్ పట్ల ఆకర్షణ. మూడవ పాయింట్ ధ్యానము మరియు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి. పైన చెప్పినట్లుగా బుర్రలో ఎప్పుడు ఏదో ఒక తుఫాన్ లాంటి కన్‌ఫ్యూజన్ ఉండడము. దానివల్ల వీరి యొక్క మానసిక ప్రశాంతత కోసం వీరు సహజంగానే స్పిరిచువాలిటీ వైపు ఆకర్షితులవుతారు. వీరికి యోగా గాని, ధ్యానం అంటే చాలా ఆసక్తి ఉంటుంది. మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తే వీరు చాలా త్వరగా డీప్ స్టేట్‌కెళ్ళగలరు. ఆస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ గాని, వాస్తు లాంటి నిగూఢ శాస్త్రాలు, అకల్ట్ సైన్సెస్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి అని తెలుసుకోవాలనే తపన వీరికి ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుంది. ఆ విషయాలు వీరు కూడా చాలా త్వరగా నాలెడ్జ్ సంపాదిస్తారు కూడా. నాలుగో పాయింట్ చూసుకుంటే గనక వీళ్ళకు రాజీ పడిన ఆత్మగౌరవం ఉంటుంది. అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇది. గౌరవప్రదమైన జీవితం. వీరికి ప్రాణం కంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం. సెల్ఫ్ రెస్పెక్ట్. వీరికి ఒక దగ్గర చేయి దాచి అడగడం గాని ఇష్టం ఉండదు. ఎంత కష్టమైనా సరే తమ కాళ్ళ మీద తాము నిలబడాలని చెప్పి అనుకుంటారు. ఎవరైనా వీరిని మాట అంటే అస్సలు భరించలేరు. తమ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి బలంగా కలుగుతుందనే అని అనిపిస్తే చాలు. ఎంతటి లాభం వచ్చే డీల్ అయినా సరే, ఎంత క్లోజ్ రిలేషన్‌షిప్ అయినా సరే, నిర్మోహమాటంగా వదిలేసి బయటకు వచ్చేస్తారు. సమాజంలో ఒక హుందాతనంతో
ఎంతో గౌరవప్రదంగా బతుకుతారు. అదేవిధంగా ఈరోజు మనము ఈ యొక్క 25 నెంబర్ గురించి ఈ 2 అంటే చంద్రుడు, 5 అంటే మనకు బుధుడు. సో, ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అయిన 20వ తేదీ గురించి మాట్లాడుకుందాం. సంఖ్యాశాస్త్రంలోనే 2 అంటే చంద్రుడు, మనసుకు కారకుడు, 5 అంటే బుధుడు, తెలివితేటలకు కమ్యూనికేషన్ కారకుడు. ఈ 2 కలిస్తే 2+5 కేతుది. అంటే ఒకవైపు చంద్రుడి చల్లదనము, మరోవైపు బుధుడు యొక్క తెలివితేటలు, ఇంకోవైపు కేతు యొక్క నాలెడ్జ్. ఈ మూడింటి అద్భుతమైన కలయికే 25వ తేదీ. మరి వీరి క్యారెక్టర్ ఎంత స్వీట్‌గా ఉంటుందో ఇన్ డెప్త్‌గా ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ వన్ చూస్తే గనక మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ వీళ్ళది. ఫ్రెండ్లీ, సాఫ్ట్ స్పోకెన్ నేచర్ వీళ్ళది. ఎందుకంటే అందరిని ఆకట్టుకునే మృదువైన స్వభావం. 25వ తేదీన పుట్టిన వారిలో చంద్రుడి లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వీరు చాలా సాఫ్ట్ స్పోకెన్. వీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా త్వరగా అందరితో కలిసిపోతారు. ఒక చిరునవ్వుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. వీరికి కోపం చాలా తక్కువ. అరిచి గొడవలు పడడం కంటే కర్కశంగా మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. వీరితో స్నేహం చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వీరి చుట్టూ ఎప్పుడు ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. అందరికీ వీరంటే చాలా ఇష్టం ఉంటుంది. అదేవిధంగా రెండో పాయింట్ చూస్తే వీళ్ళకు మాటల మాంత్రికులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అల్టిమేట్ డిప్లొమాట్స్. పక్కా డిప్లొమాటిక్ నేచర్ ఉంటుంది వీళ్ళకు. వీరిలో ఉన్న 5 బుధుడు వల్ల వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ దేవుడిచ్చిన వరం. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎంత పెద్ద గొడవైనా సరే తమ మాటలతో చాలా కూల్‌గా ఎవరిని నొప్పించకుండా సాల్వ్ చేయగల సమర్థులు వీళ్ళు. అవతలి వారి మూడ్‌ను బట్టి ఎలా మాట్లాడాలి, పని ఎలా రాబట్టుకోవాలో వీరికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. పాలిటిక్స్, హెచ్ఆర్, పబ్లిక్ రిలేషన్స్ లేదా బిజినెస్ నెగోషియేషన్స్ లాంటి ఫీల్డ్స్ వీరు ఖచ్చితంగా ఫీల్డ్స్ వీళ్ళకు ఫీల్డ్స్‌లో వీరు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటారు. అదేవిధంగా మూడోది చూసుకుంటే కరిగే వెన్నె లాంటి మనసు కూడా వీళ్ళకుంటుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారి పట్ల అపారమైన ఉదారత. ఎందుకు కేతు 7 ఉన్నాడు కదా! మరియు చంద్రుడు 2 ఎఫెక్ట్ వల్ల వీరు చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వీరి మనసు ఇట్టే కరిగిపోతుంది. తమకు ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. ముఖ్యంగా పేదవారి పట్ల, మూగజీవాల పట్ల కూడా వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. వీరు చేసే దాన ధర్మాల గురించి 10 మందికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఒక చేత్తో చేసే సహాయము ఇంకో చేతికి కూడా వీరికి తెలియకూడదనుకుంటారు. ఎందుకంటే అనే టైపు వీరు. ఈ మంచి లక్షణమే జీవితంలో వీరికి ఒక అదృష్ట కవచంలా కాపాడుతుంది. వీళ్ళకి మరి ఇంకొకటి చూసుకుంటే పాజిటివ్ వచ్చేసి పాజిటివిటీ విజనరీ. పాజిటివ్ విజనరీ. ఆశావాహ దృక్పథం మరియు ఉన్నత లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి. లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీరు ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తారు. జరిగిపోయిన దాని గురించి బాధపడడం కంటే రేపు ఏం చేయాలో అనే ఆలోచనే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఫార్వర్డ్ లుకింగ్ అటిట్యూడ్ వీరి సొంతం. వీరికి కలలు ఎక్కువ. ఆ కలను సాకారం చేసుకునే కసి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని చాలా సైలెంట్‌గా, ప్రణాళికాబద్ధంగా అచీవ్ చేసుకుంటారు. ఎంత సాధించినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే వీరి యొక్క బేసిక్ నేచర్. సో, ఈ విధంగా మనము ఏడవ డేట్‌లో, ఏడవ సీరీస్‌లో పుట్టిన వారి పూర్తి విశ్లేషణ మనం చెప్పుకున్నాం. ఈ లక్షణాల్లో మీకు ఎన్ని మ్యాచ్ అయ్యాయో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా పర్సనల్ న్యూమరల్ కన్సల్టేషన్ లేదా నేమ్ కరెక్షన్ కావాలంటే నన్ను సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ రహస్యాల కోసం మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.